ప్రభు పేరట మరొకసారి మీకు ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. అలాగే కింద మందిరంలో కూర్చొని ఉన్న వాళ్ళకు కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ప్రపంచంలో ఎటు వెళ్ళిన గడియలు ఒకవేళ అటు ఇటు వ్యత్యాసం ఉండొచ్చేమో, కానీ గంటలు ఒకవేళ తేడా ఉండొచ్చేమో, కానీ ఈ శుక్రవారం రోజు ప్రపంచం యొక్క నలుదిశల ఆయన త్యాగానికి శిరస్సు వంచి ఆరాధిస్తున్న ఆరాధన దినం ఇది. ఎందరో కొనియాడబడ్డారు, ఎందరో ఘనపరచబడ్డారు, కానీ యేసయ్యలో ఉన్న త్యాగం, యేసయ్య చూపిన ప్రేమానురాగం మరి ఎవరిలో దొరకదు, కనిపించదు, కానరాదు. ఎలాంటి మూర్ఖత్వంలో ఉన్నవారైనప్పటికీ కూడా ఆయన దగ్గర శిరస్సు వంచాల్సిందే. ఎందుకంటే మనతో సమమైన వాడు కాడాయన, మనతో పోల్చదగిన వాడు కాడాయన. ఆయన మహిమలో వసించుచు పరిశుద్ధ దేవదూతల చేత ఆరాధించబడుతూ ఉన్న దేవుడు ఆయన. అలాంటి మహిమను విడిచి సిలువకు దిగివచ్చి మన కొరకు పడిన యాతన అంతా ఇంత కానే కాదు. అది మనం వర్ణించడానికి కూడా కుదరదు. ఎందుకంటే ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా వదంతు పుట్టింది, ఆయనను చంపేశారు అంటే అది వేరు. కానీ ఆయన 33.5 సంవత్సరం ఈ లోకంలో బ్రతికాడు. ఈ 33.5 సంవత్సరం ప్రతి క్షణం ఆయన మరణం ఆయన ముందే ఉంది. ఈ 33.5 సంవత్సరం ఆయన ప్రతి క్షణం చనిపోతూనే బ్రతికాడు. ఎక్కడ ఆయన జీవించలేదు. ప్రతి దినం తనను తాను ఒక అర్పణగా అర్పించుకుంటూ వచ్చాడు. ఎక్కడ ఆయన తలెత్తినవాడు కాదు. మీరు చూడండి, కొన్ని చోట్ల ఆయన పారిపోయాడు. ఎవరైనా దేవుడు మౌనంగా అక్కడి నుంచి ఆయన పారిపోయాడు, లేచి వెళ్ళిపోయాడు. కొన్ని సందర్భాలలో ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చడానికి స్థలం లేదు అన్నట్లు ఇది ఏదో పేదరికం కాదు, ఇది లేమి కాదు. ఆయన తనను తాను చంపుకున్నాడు. ఆయనకేంటి కొదువ, ఆయనకేంటి తక్కువ, ఆయనకేంటి లేమి? ఏంటి లేమి మీరు చెప్పండి? ఈ సృష్టికి ఆధారభూతుడు ఎవరు? ఈ సృష్టికి కారణ జన్ముడు ఎవరు? ఈ సృష్టిని సృష్టించిన కర్త ఆయన కదా. ఆయనకి తలవాల్చడానికి స్థలం లేకపోవడం ఏంటి? ఇదే చావడం అంటే. చేతి నిండా డబ్బుంది, కానీ ఉపయోగించుకోవట్లేదు అంటే తనను తను చంపుకోవడం కదా. అన్ని వసతులు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఒంటరిగా మిగిలిపోవడం, చంపుకోవడం కదా.
నా ప్రియమైన సహోదరులారా, ఆయన సిలువలో వేలాడడం మాత్రమే కాదు, కానీ ప్రతి క్షణం ఆయన చూపిన జీవిత విశేషం మనం ధ్యానించగలిగితే, ఏదో సిలువలో వేలాడాడు అనేది ఒక్కటే కాదు మనకు కనిపించేది. ఆయన బ్రతికిన 33.5 సంవత్సరంలో ఆయన మరణం ఆయన ముందే పెట్టుకొని నడిచాడు. ఆయన దేని కొరకు వచ్చాడో, దేనిని చేయడానికి వచ్చాడో, దేనిని నెరవేర్చడానికి వచ్చాడో ఒక్క క్షణం కూడా ఆయన మర్చిపోలేదు. ఆయన వేసిన ప్రతి అడుగు ఆయన యొక్క ప్రణాళికను చూపిస్తూ వచ్చింది. తన శిష్యులతో చెబుతూ వచ్చాడు. ఎంత గుండె నిబ్బరమో మీరు ఆలోచించాలి. తన శిష్యులతో చెప్తూ వచ్చాడు, కాపర్ని కొడతారు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి. కాపరిని చిత్రవదన చేస్తారు, కాపరిని చీలుస్తారు, తరుముతారు, గొర్రెలు చెదిరిపోతాయి. అంటే తన మరణం తనకి తెలుసు కాదు, మరణించడానికే జన్మించిన వాడు. ఆయనను గూర్చి వ్రాయబడిన లేఖనాలు జీవమై ప్రతి మనిషి గుండెను తడుతూ వచ్చాయి. వేల సంవత్సరాల క్రితమేనండి, వేల సంవత్సరాల క్రితమే ఆయనను గూర్చి ప్రవచించిన లేఖనాలు. బొచ్చు కత్తిరించు అని ఎదుటికి గొర్రెపిల్ల వెళ్ళినట్లు, బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఆ గొర్రెకి తెలుసు, ఇక కాసేపట్లో నన్ను చంపేస్తారు, ఇక కాసేపట్లో నన్ను రక్తసిక్తం చేసి నా తల వేరు చేసేస్తారు, నేను చచ్చిపోబోతున్నాను, నేను చంపబడుతాను. గొర్రెకి తెలుసు. కానీ ఏ మాత్రం కూడా తన హక్కును ఉపయోగించుకొని, తన హక్కును వాడుకొని, నాకు అన్యాయం జరుగుతుందని, కానీ నాకు అన్యాయమైన తీర్పు తీర్చి ఈ శిక్షాస్మృతికి నన్ను తీసుకుని వచ్చారని కానీ ఆ గొర్రె మాట్లాడదండి. ఇది ఎప్పుడు సంగతి? ఇది జరిగిన తరువాత వ్రాయబడిన విశేష కాతిది. ఆయన పుట్టక మునిపే ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రవచన వాక్కుల నెరవేర్పిది. ఆయన గెత్సేమనెలో ఉన్నాడు. ఆయుధాలతోనూ దీపాలతోనూ దివిటీలతోనూ వచ్చేశారు. ఆయనకు ఆయనే ఎదురుగా వెళ్ళాడు. ఆయనకు ఆయనే వాళ్ళకి ఎదురుగా వెళ్ళాడు. స్వయాన వాళ్ళతోనే మాట్లాడాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే, మేము నజరేయుడైన యేసు. అలాగైతే ఆ యేసుని సిద్ధపడిపోయాడు. ఆయన సమయం ఆసన్నమైనదని గుర్తించాడు. ఇక నేను సర్వలోక పాప పరిహారార్థమై, సర్వలోక కళ్యాణార్థమై నేను రక్తం చిందించవలసిన గడియ ఇది అని ఆయన గుర్తించాడు. వెంటనే వాళ్ళకి సరెండర్ అయిపోయాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఆ యేసుని నేనే. ఆఖరిగా ఇస్కరియోతు యూదా వచ్చాడు. రే, అది కనబడుతుందా నీకు? ఉన్నాయా 2 కళ్ళు? ఆఖరిగా ఇస్కరియోతు యూదా వచ్చాడు. వచ్చి వాళ్ళతో ఒప్పందం చేసుకొని వచ్చినవాడు కదా. నాకు క్రొత్తగా అనిపించింది, నా మనసుని తొలిచివేసిన సంగతి ఏంటంటే, ఇస్కరియోతు యూదా మరేదైన ఆనవాళ్ళు ఆయనలో నేను చూపిస్తాను, ఏదైనా ఆనవాళ్ళు ఆయనలో నేను మీకు చూపిస్తాను, అలా గుర్తుపట్టండి అనుంటే ఎట్లా ఉండేదో నాకు తెలియదు. కానీ యేసయ్యను అప్పగించడానికి ప్రేమ అనే ముసుగు వేశాడండి.
అదే నా హృదయాన్ని తొలిచివేసింది. ఆయన ఎలా అతన్ని ప్రేమించాడు, ఇతను ఎలా ఆయన్ని ప్రేమిస్తున్నాడు చూడండి. ఈ రెండే నాకు ఎందుకో క్రొత్తగా నా మనస్సును పట్టుకున్నాయి. ఆయన చూపించే ప్రేమ ఎలా ఉంది, ఆయన ఎడల ఇతను చూపించే ప్రేమ ఎలా ఉంది. నేను వెళ్ళి ఆయనను ముద్దు పెట్టుకుంటాను. చూసారండి, ఆ ప్రేమ అనే ఆ పవిత్రమైన ప్రేమకి ఎంత రంగు రాశాడో చూడండి, ఎంత రంగు రాశాడో చూడండి. ముద్దు పెట్టుకుంటాను నేను అంటాను, యోధా మరొకటి ఏదైనా ఆనవాళ్ళు చూపించకపోయావా? నీ మీద ఎంత ప్రేమ చూపి నేను ప్రక్కన పెట్టుకున్నాడు ఆయన. నీ మీద ఎంత ప్రేమను చూపి గాఢంగా ప్రేమించాడు ఆయన. ఎంత ప్రేమ చూపి నావలో ఆయనతో ఉంచుకున్నాడు నిన్ను. మరి నీవు ఆయనకి చేయాల్సిన ద్రోహమేనా ఇది? ప్రేమ చూపించి ఆయనను అప్పగిస్తావా? ప్రేమ చూపించి ఆయన అప్పగిస్తావా? ముద్దు పెట్టి ప్రేమను చూపించిన వాడుగా నటిస్తావా? యేసయ్య అన్నాడు, చెలికాడ. ఒకసారి మీరు ఆలోచించండి. అప్పటికి కూడా తన ఎడల ఆయన చూపిస్తున్న ప్రేమ చూడండి. ఆ క్షణం కూడా ఇస్కరియోతు యోధా మీద ప్రభు చూపిస్తున్న ప్రేమ, రే నువ్వు దొంగవురా అని అనట్లే, దౌర్భాగ్యమైన స్థితికి దిగజారేవో అని అనట్లే. ఆ క్షణం కూడా ప్రేమ కలిగిన పిలుపుతో అదే చెప్పింది. నేను ప్రేమ పవిత్రమైనది, గాఢమైనది, దెబ్బ తింటుందే కానీ దెబ్బ కొట్టదు, గాయాల పాలవుతుందే కానీ గాయపరచదు. ప్రేమ మాటతో కూడా గాయపరచట్లేదండి. ఒకవేళ నేను యోధా నీ బ్రతుకేమవుతుందో చూడరా అట్లా అంటే అతడు గాయపడతాడేమో. యోధా నీ బతుకేంటో నాకు తెలుసు అట్లా అంటే తను నొచ్చుకుంటాడేమో. యోధా నువ్వు ఎక్కడెక్కడ ఎవరితో ఒప్పందాలు చేసుకుని వచ్చావో నాకు తెలుసురా అట్లా అంటే అతడు ఒకవేళ నలుగురిలో అవమానాలు పాలవుతాడేమో. ఏది? ఆయనను అప్పగించడానికి వచ్చిన వ్యక్తిని ప్రేమించే ప్రేమ ఇది. ఆయనకు ముద్దు పెట్టి ఆయనను శత్రువులకు అప్పగించడానికి వచ్చిన వ్యక్తిని ప్రేమించిన ప్రేమ ఇది. ఈ లోకంలో ఎక్కడ దొరుకుతుంది ఈ ప్రేమ? లేదు. యేసయ్యలో మాత్రమే దొరికే ప్రేమ, యేసయ్యలో మాత్రమే కనిపించే ప్రేమ ఇది. యేసయ్యలో మాత్రమే జ్వలించే ప్రేమ ఇది. యేసయ్యలో మాత్రమే ప్రవహించే ప్రేమ ఇది. నా ప్రియమైన సహోదరులారా, ఆయనను అప్పగించేస్తే ఆయన గెచ్చెమనే ఆ తోటలో ఆ కన్నీళ్లు కార్చి దేవునితో మొరపెట్టుకుని ఆ ప్రార్థన యొక్క క్రియారూపకం మనకు కనిపిస్తుందండి. గెచ్చెమనేలో ఆయన తండ్రితో మాట్లాడుతూ ఆయన హృదయం పగిలిపోయింది, ఆయన హృదయం ద్రవించిపోయింది. ఎందుకంటే తండ్రిలో కుమారుడు, కుమారునిలో పరిశుద్ధాత్ముడు, వీళ్ళు ముగ్గురంట ఏకమైపోయి ఉన్నారంట. ఆమేన్. వాళ్ళ ముగ్గురు ఎలా ఉన్నారండి? తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు కాదు. తండ్రిలో కుమారుడు, కుమారునిలో పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడు తండ్రి, వాళ్ళ ముగ్గురు ఏకమైపోయి ఉన్నారట. ఆ ముగ్గురిలో ఇప్పుడు ఎడబాటు కలగబోతుంది. ఇదే ఆయన గుండెకు వేదన.
తండ్రి ఇక కాసేపట్లో కుమారుడైన యేసుక్రీస్తు యేసయ్య యొక్క చేతిని విడిచిపెట్టబోతున్నాడు. వాళ్ళు ఏకమై, విడదీయలేని బంధమై, ఒకరిలో ఒకరు లీనమై, కలిసిపోయిన ఆ వ్యక్తిత్వంలో మన ప్రభువు త్రియేక దేవుడు అండి. త్రిత్వం మన దేవుడు, త్రిమూర్తులు కాదు. ఆ ఏకమైపోయి ఉన్న ఆ అనురాగం, ఆ అనుబంధం కాసేపట్లో దూరం కాబోతుంటే ఆయన హృదయం పగిలిపోయింది, ఆయన గుండె ద్రవించిపోయింది. ఆ గరుకు రాతి మీద, ఆ గెచ్చెమ్మనిలో ఆ గరుకు, నేను ఇప్పటికీ ఇంచుమించు చాలాసార్లు చూశానండి. యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆ ఒలీవల తోటలో, ఆ గెచ్చెమ్మని తోటలో ఎక్కడైతే యేసయ్య ఏ బండ మీద మోకరించి ప్రార్థన చేశాడో ఆ రాతిని ఇప్పటికి అలాగే ఉంచిపెట్టున్నారు. చూడొచ్చు మనం. ఇప్పుడు మనం కూర్చొని ఉన్నంత సాఫీగా ఏముండదు. మనం కూర్చొని ఉన్నామే అలాగ సమభూమి కాదు. గరుకు రాయి, బండరాయి, ఆ బండ రాతి మీద ఆయన మోకరించి ఆయన చెమట రక్త బిందువులాగా పడుతుందంట నేల మీద. నేను అంటాను, అక్కడే ఆయన చచ్చిపోయాడు. అక్కడే ఆయన ప్రాణం పోయింది. ఎందుకంటే ఆయన రక్తం చెమట బిందువులాగా పడుతుంటే తండ్రితో అంటాడు, నా తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుంచి, ఎందుకంటే నీవు నాకు దూరం అయిపోతే, నేను నీకు దూరం అయిపోతే అది నేను తట్టుకోలేను కదా. అయినను నీ చిత్తం నా ఎడల వేరు, నన్ను పంపింది ఈ లోకానికి నీ చిత్తం. ఈ లోకానికి నన్ను పంపి నా భుజస్కంధాల మీద భారం పెట్టింది నీ చిత్తం. నా భుజస్కంధాల మీద ఈ కర్తవ్యాన్ని పెట్టింది నీ చిత్తం. నీ చిత్తమే జరగనివ్వు, నేను భరిస్తాను. ఆయన రక్తం చెమటి బిందువులాగా నేలపడింది. ప్రియులారా, ఆయనను తీసుకుని వెళ్ళారు, చిత్రవధ చేశారండి. చిత్రవధ చేశారు. పిలాతు తీర్పు అంటాడు, కైపా దగ్గరికి తీసుకెళ్ళమంటాడు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అద్భుతాలు చేస్తామంట కదా, ఒక అద్భుతం చేయి. ఎప్పుడు శత్రువు విజృంభిస్తూ, శత్రువు కన్నెర్ర చేసి, చేయని నేరాన్ని భుజముల మీద పెట్టి, చేయని నేరాన్ని మోపి ఆయనని చిత్రవదన అప్పుడు అంటారు, ఒక అద్భుతం చేయి. ఇలాగా తీర్పు కొరకు అక్కడికి ఇక్కడికి సంఖ్యలతో బిగించి ఆయన్ని ఈడ్చుకుని వెళ్ళి వేధించారు, బాధించారు, హింసించారు. ఒక మాట ఎవరైనా మనల్ని అంటే చచ్చిపోతాం కదా. ఒక మాట ఎవరైనా మనల్ని అంటే ప్రాణం పోతుంది కదా. మరి అదే యెరూషలేము పురవీధులలో ఆయన ఎలాగ బ్రతికాడు. అదే యెరూషలేము పురవీధులలో ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడు. అదే చోట ఆయన్ని ఈడ్చుకుని వెళుతూ నిందించి, వేధించి, బాధించి, హింసించి, ఆయన రక్తాన్ని కళ్ళతో చూడాలన్న కంకణం కట్టిన కఠినాత్మల చర్యలు ఆయన సహిస్తుంటే బ్రతికున్నాడని మనం అనుకుంటామా? పిలాతు ఏమి చేసేది ఏమీ లేక శతప్రయత్నం చేశాడు పాపం అతను కూడా. ఎలాగైనా తప్పిద్దాం పాపము. నేరమేమీ చేసిన వాడు కాదు, ద్రోహమేమీ చేసిన వాడు కాదు, ఏ పాపము లేని పరిశుద్ధుడు. ఏంటి ఈయనకి ఈ శిక్ష?
శత ప్రయత్నాలు చేశాడు. సాక్షాత్ యేసయ్యనే అడిగాడు, ఒక మాట చెప్పు, నీవు చెప్పకుండా, నీవు పిటిషన్ వేయకుండా, నీవు వ్యతిరేకించకుండా నేను ఏ డెసిషన్ తీసుకోలేను. లేదండి, నేను ఏ పాపం చేయలేదు, నా మీద అక్రమంగా ఇట్లా చేస్తున్నారు, నేను యూదుల రాజునండి, ఇదిగో ఆనవాళ్ళు ఇవి, ఆధారాలు ఇవి, నువ్వు ఒక్క మాట మాట్లాడు, ఇక మిగతాది నేను చూసుకుంటా. ఎందుకంటే అతని మనసు గాయమైంది, అతని మనసు కూడా వేధిస్తుంది. ఈ నీతిమంతునికి ఎలా శిక్ష విధిస్తాము? ఏ పాపము చేయని అపరాధి, నిరపరాధి ఈయన, అపరాధి కాదు కదా, అపరాధికి ఎలా శిక్షను అప్పగించి, శిక్షను వేసి అప్పగిస్తాం వీళ్ళకి? ఆయన మనసు పగిలిపోతుంది, గుండె గాయమైపోతుంది. కానీ యేసయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదంటండి. ఎందుకంటే ఆయన వచ్చిందే ప్రాణం పెట్టడానికి, ఆయన వచ్చిందే గాయపరచబడడానికి. ఆయన వీపు ఎలా నాగటి చాళ్ళుగా దున్నేస్తారో ఆయనకు తెలుసు. ఈ మూర్ఖమైన జనం ఆయన మీద ఎగబడి ముఖం మీద ఎలా ఉమ్మి వేస్తారో ఆయనకు తెలుసు. కక్షతో నింపబడిన ఈ హృదయాలు ఎలా ఆయన మీద చెంప మీద చెళ్ళుమని కొట్టి ఆయన గడ్డపు వెంట్రుకలు పీకి అపహాస్యం చేస్తారో ఆయనకు తెలుసు. ఎలా ఆయనని సిలువలో వ్రేలాడతీసి ఆయన ప్రక్కలో పల్లెపు పోటు పొడిచి ఆ రక్తాన్ని కళ్ళతో చూస్తారో ఆయనకు తెలుసు. ఆధారం లేని పరిస్థితుల్లో ఆయన సుందరమైన దేహం ఎలా ఆకాశానికి భూమికి మధ్య ఫ్రేలాడుతుందో ఆయనకు తెలుసు. భూమి మీద పాదం మోపడానికి కూడా, భూమి మీద పాదం మోపడానికి కూడా తావు ఉండదని ఆయనకి తెలుసు. ఆయన పాదాల మోపడానికి భూమి మీద స్థలం లేకపోయింది. ఆయన ఆఖరిగా తన ప్రాణం విడిచే సమయానికి గాలిలో వ్రేలాడుతున్నాడే కానీ భూమి మీద ఆయన పాదాలు లేవు. ఇది తండ్రే నాకు నియమించి ఉంటే, ఇది తండ్రే నాకు నియమించి ఉన్నాడు గనుక నేను మాట్లాడకూడదు, నేను పెదవి విప్పకూడదు, నేనేమీ మాట్లాడకూడదు. ఎందుకంటే ఇది నా తండ్రి నియమించాడు, ఇది నా తండ్రే నిర్ణయించాడు. నేను మాట్లాడి తప్పించుకోకూడదు కదా. మౌనంగా నిలిచిపోతే ప్రియులారా, చేసేది ఏమీ లేక, చేయదలచిన చేయడానికి మార్గాలు కానరాక మౌనంగా తన చేతులు కడుక్కొని వెనకడుగు వేసేశాడు పిలాతు. ఇంకా అధికారంలో ఉన్న వ్యక్తులే చేతులు వదిలేస్తే, అధికారంలో ఉన్న వాళ్ళే చేతులు కడుక్కుంటే ఈ జనం ఎగబడ్డారండి. ఆయనను చిత్రవదనం చేయడానికి వంతులు వేసుకున్నారండి. ఆయన కొట్టడానికి ఉత్సాహభరితులైపోయారండి.
నడివీధిలో ఆయనను నిలబెట్టి పిడిగుద్దులు గుద్దడానికి వాళ్ళు ఉత్సాహభరితులైపోయారండి. నిరపరాధి రక్తాన్ని ఒలికించడానికి సాహసించారు. ఒక్కడిగా మిగిలిపోయాడు యేసయ్య. ఒంటరిగా మిగిలిపోయాడు యేసయ్య. ఎవ్వరూ లేరు. 5,000 మంది లేరు, 7,000 మంది లేరు, 70 మంది లేరు, ఆ 12 మంది కూడా లేరు. ఒంటరిగా ఏకాకిగా ఈ పని కొరకు నేను ఒక్కడినే వచ్చాను అన్నట్టు మనందరి పాప భారాన్ని మోయడానికి ఒక్కడిగా మిగిలిపోయాడు. అంతే. చట్టం చేతికి తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళ కక్ష తీర్చుకునే రోజు వచ్చిందనుకున్నారు. వాళ్ళ గుండెల్లో ఉన్న ఆ కక్ష తీర్చుకోవడానికి అంతమంది ఒక్కసారిగా ఆయన మీద ఎగబడి ఆయన వస్త్రాన్ని కూడా చీల్చేశారు. ఆయన వస్త్రాన్ని పీకేశారు, లాగేశారు. మహిమా స్వరూపి అయిన ప్రభు ఎవ్వరు సమీపింపరాని తేజస్సులో వసించుచున్న యేసయ్య ఇప్పుడేమో ఒంటి మీద వస్త్రం కూడా లేకుండా నిలిచిపోయాడు. వేల దూత గణములు కన్నెత్తి కూడా ఆయన చూడలేని మహిమలో ఉన్నాడు ఆయన. దూతలు ఆయనను చూచే నేత్రాలు లేవు వాళ్ళకి. అంత మహిమలో ఉన్నవాడు ఇప్పుడేమో ఒంటి మీద వస్త్రం కూడా లేకుండా అక్రమస్తులు అన్యాయస్తులు వచ్చి పిడుగుతులు గుద్ది వీపు మీద చరిచి వాళ్ళ కక్ష తీర్చుకుంటుంటే ఏమీ మాట్లాడకుండానే మౌనంగా నిలిచిపోయాడు. ఆయన్ని ఎవరు కొడుతున్నారో ఆయనకి తెలుసు. ఎవరు చెయ్యి ఆయన వీపు మీద పడుతుందో ఆయనకి తెలుసు. వెనుక నుంచి ఎవరు గుద్దుతున్నారో ఆయనకి తెలుసు. ఎవరు ఆయన చుట్టూ లాగుతున్నారు ఆయనకి తెలుసు. ఎవరు ఆయనని కాలుతో తన్నుతున్నారో ఆయనకి తెలుసు. మౌనంగా నిలిచాడు. సిలువను వీపు మీద మోపారు. ఎందుకు నా మీద ఈ సిలువ మోపుతున్నారని కూడా అనలేదు. ఆ సిలువను అలాగే భుజం మీద పెట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ ఆ భారాన్ని మోస్తూ వెళుతున్నాడు.
కల్వరి వరకు ఆ భారాన్ని సహిస్తూ భరిస్తూ శక్తిని కూడగట్టుకొని కపాలానికి చేరుకున్నాడు. రక్తశక్తమైన అడుగులు వేస్తూ యెరూషలేము పరివీధులలో గల్లుమని ఏడుస్తున్నారు కొంతమంది. ఆ క్షణంలో కూడా వారిని ఓదార్చుతూ, ఆ క్లిష్ట సందర్భంలో, క్లిష్ట సమయంలో కూడా వారికి ధైర్యాన్ని నింపుతూ కల్వరికి చేరుకున్నాడు. ఆ కల్వరిలో ఎన్నో అద్భుతాలు చేసిన ఆయన చేతుల్లో ఎందరో చంపల మీద కారుతున్న కన్నీళ్లు తుడిచిన ఆ చేతుల్లో ఎందరికో ఆహారాన్ని పంచిపెట్టిన ఆ చేతుల్లో ఆయన చేతులు బలవంతాన లాగి ఆ చేతుల్లో మేకులు దిగగొడుతున్నారు. అయ్యో, దైవ కుమారుడా, ఆ చేతుల్ని బలవంతాన లాగి ఆ చేతుల్లో మేకులు కొడుతుంటే కల్వరిని తడిపింది కరుణామయుని రక్తం. ఆ కల్వరిని తడిపింది కరుణామయుని రుధిరం. రెండు కాళ్ళు ఒక చోట పెట్టి ఆ కాళ్ళల్లో మేకు కొడుతున్నారు. అల్లాడిపోతూ మరి ఆయన ఏమని కేక వేశాడో తెలియదు. ఆ శిలువను ఎత్తి ఆ గోతులో వేసి ఆయనను వేలాడదీసేశారు. ఈ భూమి మీద ఆయన పాదాలు లేవిప్పుడు. భూమికి పునాది వేసిన దేవుడు, ఆకాశాన్ని నిర్మించిన దేవుడు వాటి రెండింటి మధ్య వేలాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, యేసయ్య మన కొరకు చేసిన త్యాగం మాటలు కాదు. యేసయ్య మన కొరకు చేసిన బలియాగం మాటలు కాదు. యేసయ్య మన కొరకు ఇచ్చింది వెండి బంగారం కాదు. క్షయమైపోయే వస్తువుల చేత మనం విమోచించబడలేదు. అల్పమైన వాటితో మనం రక్షించబడలేదు. సాక్షాత్తు ఆయన రక్తమే ఇచ్చేశాడు, ఆయన ప్రాణమే ఇచ్చేశాడు. సాక్షాత్తు ఆ కల్వరి నాథుడు బలి అయిపోయాడు. ఆయన పలికిన సప్తస్వరాలలో 3 మాటలు దేవునితో పలికాడు. మరో 3 మాటలు మనుషులతో పలికాడు. మరో ఒక్క మాట ఆయన నిర్ధారించాడు. అంతే. ఈ సప్తస్వరాలు సప్త సాగరాలై ప్రపంచాన్ని అలుముకున్నాయి. ఈ సప్తస్వరాలు ప్రతి
గుండె వాకిట నిలిచాయి. ఈ సప్త స్వరాలు ఈనాటికి నీ లోకంలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఈ శబ్ద తరంగాల్ని అరికట్టాలని, ఈ శబ్ద తరంగాల్ని అణిచివేయాలని నిశ్శబ్ద జ్వాలలు ఎన్నో లేచాయి. లేచినది ప్రతిదీ కూడా నిస్సత్తువగా మార్చబడి కుప్పకూలిపోయాయి. ఈనాటికి ఆ సప్త స్వరాలు ప్రతి గుండెను కరిగిస్తూనే ఉన్నాయి. ఆయన మనుషులతో మాట్లాడిన 3 మాటలు. ఒకటి, ఆ ప్రక్కన వ్రేలాడుతున్న దొంగ అన్నాడు, నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకయ్యా. మాకైతే ఈ శిక్ష తగును, ఏ దోషము ఎరుగని నీకేలా ఈ శిక్ష. ఈరోజు నేను సిలువలో వేలాడుతున్నాను అని అంటే నిష్కారణంగా కాదు. ఈరోజు నేను సిలువలో వేలాడు ఈ శిక్షను భరిస్తున్నానంటే అది నాకు తగును, కానీ నీకు తగదు కదా. నీవు దైవ కుమారుడు అయ్యా, నువ్వు ప్రేమ సాగరుడవయ్యా, నీవు దివ్య తేజోమయుడవయ్యా, నీకెలా తగయా ఈ శిక్ష. నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అలా పలికిన దొంగ వైపు చూసి అన్నాడు, నా రాజ్యముతో వచ్చినప్పుడు ఎప్పుడో కాదు, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉండు. అవును, యేసయ్యను సిలువ వేశారు అని కన్నీళ్లు పెట్టి ప్రలాపించి ఏడవడం మాత్రమే కాదు, నీ మనస్సు కావాలి దేవునికి, నీ తీర్మానం కావాలి దేవునికి, నీవు సొంతమవ్వాలి దేవునికి. నా ప్రియమైన వారలారా, ఇదిగో ఈవేళ నా ప్రభు నీ వైపు చూస్తున్నాడు. ఇవ్వగలవా నీ మనస్సుని, ఇవ్వగలవా నీ హృదయాన్ని? ఇంత చేసిన దేవునికి నీ మనస్సు ఇవ్వగలవా? నీ చేతి వైపు చూడట్లేదు ఆయన, నీ గుండె వైపు చూస్తున్నాడు ఆయన. నీ చేతిలో ఏదో ఉంది, నీ చేతితో ఏదో ఇస్తావని కోరుకోవట్లేదు ఆయన. నీ మనస్సులో ఏదో ఉంది, నీ మనసు ఇస్తావని చూస్తున్నాడు ఆయన. వ్రేలాడుతూ ఆ ప్రక్కన వ్రేలాడుతున్న దొంగను చూసి అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువు కాక. ఈనాడు నీ మనస్సు నువ్వు ప్రభుకి ఇవ్వగలిగితే, నీ హృదయాన్ని ఆయనకి అప్పగించుకోగలిగితే, ఆయనతో నిన్ను కూడా తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాడు, ఆయనతో నిన్ను ఉంచుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన ఉండు చోటున మనలను ఉంచుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. నేడు అతను అంటాడు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నథింగ్. నేడు అనే ఈ రక్షణ దినం, నేడు అనే ఈ విలువైన సమయం, నేడు అనే ఈ క్షణం నీవు ఆయనతో ఏకం కావలసిన క్షణం, నీవు ఆయనను హత్తుకొనవలసిన క్షణం, నీవు ఆయనను వేడుకొనవలసిన క్షణం, నీవు ఆయనతో ఏకమై బ్రతకడానికి నిర్ణయించవలసిన క్షణం ఇది.
అంత ఘోరమైన పాపిని కూడా, అంత ఘోరమైన వ్యక్తిని కూడా ఆయన అంత ప్రేమగా హక్కును చేర్చుకుని పరదేశుకు తీసుకుని వెళ్ళాడు. రెండవది, కన్న గర్భం ద్రవించిపోతుంది. ఆ కన్న గర్భం కత్తి దూయబడింది. కన్న గర్భానికి నవమాసాలు మోసిన గర్భం అది. గోరుముద్దడు తినిపించిన గర్భం అది. భుజముల మీద మోసిన గర్భం అది. ఆ తల్లి నిస్సహాయపు పరిస్థితుల్లో తన బిడ్డకి అట్లా జరుగుతుంటే, తన కడుపును పుట్టిన బిడ్డని అలా వేధించి, తన కడుపును పుట్టిన బిడ్డని అలాగా హింసించి, ఎవరు ప్రక్కన నిలవలేని స్థితిలో ఎంత ద్రోహం ఏం చేశాడు నా బిడ్డ. ఈ శిక్ష విధించి అంత పాపం ఏం చేశాడు నా బిడ్డ. ఇది దేవుని చిత్తం కదా, ఇది దేవుడు నిర్ణయించిన ప్రణాళిక కదా అన్నట్లు నిస్సహాయపు పరిస్థితుల్లో ఆ తల్లి అమాయకంగా నిలిచిపోయింది. అమాయకంగా ఆ తల్లి నిలిచిపోయింది. బహుశా ఆ తల్లి దిక్కులు చూస్తూ నిలిచిపోయిందేమో. ఏ తోడు నీడ లేని ఏకాకిగా నిలిచిపోయి ఆమె హృదయం నీరైపోయి అమాయకంగా తమ బిడ్డను చూసుకుంటుంటే ఆ తల్లితో చెప్తున్నాడు, అమ్మా అమ్మా ఇదిగో నీ కుమారుడు తన నమ్మకమైన శిష్యుడిని చూసి, ఇదిగో నీ తల్లి. తన తల్లికి తన బాధ్యతను కనపరిచాడు. ఎందుకంటే తన కొరకే నిందను భరించింది. తన శిష్యుని చూసి తన తల్లిని తన శిష్యునికి అప్పగించి, వారిద్దరికీ అనుబంధాన్ని స్థాపించి వారితో మాట్లాడిన మాట,
మూడవది, ఆయన శరీరం ఎండిపోతుంది, ఆయన శరీరంలో రక్తమంతా కారిపోతుంది. లేఖనములు నెరవేరునట్లు నేను దప్పిక కొనుచున్నాను అన్నాడు. జీవాధిపతి అయిన దేవునికి జీవాధిపతి అయిన దేవునికి దప్పిక. లేఖనములు నెరవేరాలి. లేఖనములు నెరవేరినట్లు నేను దప్పిక కొనుచున్నా, దాహం తీర్చరా, నాకు దాహం తీర్చరా అంటూ కేక వేశాడు. అప్పటికి వారి హృదయం చల్లారలేదు. అప్పటికి వాళ్ళ హృదయం మారలేదు. చేదు చిరకను తీసుకువచ్చి ఆయన నోటికి తగిలించారు. ఆ చేదు చిరకను ఆయన ముట్టుకోలేదు. లేఖనములు నెరవేరునట్లు నేను దప్పిక కొనుచున్నాను, మూడు పలుకులు మనుషులతో మాట్లాడిన మాటలవి. మరో మూడు మాటలు తమ తండ్రితో మాట్లాడాడు. ఒకటి, ఇంత జరుగుతున్నా కూడా కక్ష తీరకుండా ప్రవర్తిస్తున్నా, ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళ గుండెల్లో కక్ష తీరట్లేదు. వాళ్ళను చూసి తండ్రితో అన్నాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని తండ్రిని కోరుకున్నాడు. అప్పటికి కూడా వారి మీద ఆయనకి ద్వేషం కలగట్లేదు. అప్పటికి కూడా వారి మీద విరక్తి కలగట్లేదు. అంత చేస్తున్నా కూడా వారి మీద బాధ కలగట్లేదు. వీరిని క్షమించమన్నాడు, తండ్రిని కోరుతున్నాడు.
వీరికి తెలియదయ్యా, జీవాధిపతిని చంపుతున్నాం మనం అని తెలియట్లేదు. మన పాప భారాన్ని మోయడానికి దిగి వచ్చాడిన, మన శిక్షను ఆయన భరిస్తున్నాడు అని తెలియట్లేదు. వారిని క్షమించు. ఆ క్షమభిక్షను ఆయన అనుగ్రహించి తండ్రితో చెప్పిన మాట, వీరెరుగరు క్షమించమని. రెండవది, తండ్రితో మాట్లాడిన రెండవ మాట, నా తండ్రి నా చేయి ఎందుకు విడిచావు? నేను చేసింది కాదు కదా ఇది, నా ద్రోహం కాదు కదా, ఎందుకు నా చేయి విడిచావు? నీకు నాకు యాగాధం ఎందుకు ఏర్పడింది? నీకు నాకు మధ్య ఎడబాటేంటి? నీకు నాకు మధ్య కలిగిన ఈ దూరం నేను సహించలేను, నేను భరించలేను. కేక వేశాడట. కేక వేస్తే వాళ్ళు అనుకుంటున్నారు రక్షించడానికి ఏలి అని పిలుస్తున్నట్టున్నాడు రా. తనను రక్షించే వాళ్ళ పేర్లు ఏదో చెప్తున్నాడు, ఏనండి రా. తనకు తోడ్పడే వాళ్ళ పేర్లు ఏదో చెప్తున్నాడు, వినండి అని వాళ్ళు పరిహాసం చేస్తూ నవ్వుకుంటున్నారు. వాక్యం అలాగా చెప్తుంది, త్రోవను నడుచువారలారా, ఇలాగుట జరుగుట చూడగా మీకు చింత లేదా? ఆయన వేదనలో కృంగిపోతూ, వేదనలో తండ్రితో ముచ్చటించుకుంటూ, తండ్రితో ఆయన మాట్లాడుకుంటుంటే మీరు నవ్వుకుంటారేంటి? పాదాలు మోపడానికి కూడా ఈ భూమి మీద ఆయనకి అధికారం లేదా ఏంటి? వేలాడదీశారేంటి? చింత లేదా మీకు? నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా? పాపము ముద్దగా మార్చబడి రక్తసిక్తమై తండ్రి అయిన దేవుడు చేతిని పట్టుకోలేని స్థితికి యేసయ్య అప్పగింపబడ్డాడు. రెండు చేతులు సిలువకు మేకులతో దిగగొట్టబడ్డాయి. రెండు కాళ్ళు ఒక చోటకి తీసుకుని రాబడి మేకులు దిగగొట్టబడితే, ఆనాడు నవ్వుకుంటున్న ప్రజలు ఈనాడు కూడా ఉన్నారు. ఆనాడు పరిహాసం చేసిన మనుషులు ఈనాడు కూడా పరిహాసం చేస్తున్నారు. మేకులు పీక్కోలేనివాడు, మేకులు కూడా పీక్కోలేనివాడు కుక్కను కొట్టినట్టు కొడుతుంటే దెబ్బలు తిన్నాడు. ముఖం మీద ఉమ్మి వేస్తుంటే ఉమ్మి వేయించుకున్నాడు అని ఆనాడు పరిహాసం చేశారు, ఈనాడు పరిహాసం చేస్తున్నారు. కానీ ప్రభు వారిని చూచి అంటున్నాడు, వీరిని క్షమించు తండ్రి, వీరిని క్షమించు. తండ్రితో ఆయన మాట్లాడుతున్నాడు, నా చేయి విడువకు నాయనా. మూడవదిగా తండ్రితో ఆయన పలికిన మూడవ మాట, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. నీవిచ్చావు, నన్ను పంపావు, నేను వచ్చాను,
నీ పని నేను చేశాను. దేని కొరకు నీవు నన్ను పంపావో దాన్ని నేను భరించాను. దేని కొరకు నన్ను నిర్ణయించావో దానిని నేను నెరవేర్చాను. నా సమయం ఆసన్నమైంది. నా కాలం ముగించబడుతుంది. చేయాలని వచ్చిన పనిని నేను సంపూర్తి చేశాను. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ప్రియులారా, తండ్రికి నీ కుమారునికి మధ్య ఉన్న బంధాన్ని మనం ఇక్కడ చూస్తే, పై మాటలో ఏమో నా చెయ్యి ఎందుకు విడిచావు, నా చెయ్యి ఎందుకు విడిచావు అన్నాడు. మరి ఆ చేతిని విడిచిన తండ్రి మీద కోపం రాలేదా? ఆ చెయ్యి విడిచిన తండ్రి మీద బాధ కలగలేదా? ఈ సమయములోనంటయ్యా నా చెయ్యి విడిచిపెట్టాల్సింది, ఈ సమయములోనంటయ్యా నాకు దూరం కావాల్సింది అనే వేదన కలగలేదా? లేదు. అందుకే తండ్రి పంపాడని తెలుసు. అందుకే ఇప్పుడు అంటాడు, నీవు నన్ను చేయి విడిచిపెట్టొచ్చేమో కానీ, నీవు నాకు దూరం కావచ్చేమో కానీ, నన్ను పట్టుకోలేని, నన్ను ముట్టుకోలేని పాపం నా మీద ఉండొచ్చేమో కానీ, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఇది ఒక బాధ్యత. నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు. నీవు నాలో ఒక ఆత్మను ఉంచావు. ఇదిగో ఈ నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని తండ్రికి అప్పగించుకున్నాడు. 3 మాటలు మనుషులతోనూ, మరో 3 మాటలు దేవునితోనూ పలికి, ఆఖరిగా ఒక్క మాట నిర్ధారించేశాడు. డిక్లరేషన్ సమాప్తమైనది, సమాప్తమైనది, సమాప్తమైనది. నీవు నాకు ఇచ్చిన పని ఏది మిగలకుండా చేశానయ్యా. నీవు నాకు ఇచ్చిన పనిని ఏది నేను జాప్యం చేయలేదయ్యా. సమాప్తమైనది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సమాప్తమైనదని చెప్పి తలవాల్చి తన ప్రాణం విడిచేశాడు. ఒక్క మాట. ఉదయం 6 గంటలకి ఆయన భుజం మీద సిలువను మోపారట. ఉదయం 6 గంటలకి ఆయన భుజం మీద సిలువను మోపితే 9 గంటలకి కపాలం అనే స్థలానికి చేరుకున్నాడు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటలకి కపాలం చేరుకుంటే 9 గంటలకి ఆయన సిలువ వేశారు. 3 గంటల వరకు ఆయన వేలాడుతూనే ఉన్నాడు. ఇదిగో ఈ త్యాగశీలి, ఇదిగో ఈ ప్రేమామూర్తి మన కొరకై ప్రాణం పెట్టిన రక్షకుడు. ఆయన అంతరించిపోలేదు. ఆయన కానరాని లోకానికి వెళ్ళిపోలేదు. సిలువ వేయబడిన వాడైనట్లుగా మన ఎదుటే ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. మన ఎదుటే ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. మన ఎదుట ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. ఈనాటికి ఆయన చల్లని మెలని స్వరాన్ని నీకు వినిపిస్తూనే ఉన్నాడు. ఎందుకు నీవు ఇంకా ఆయన్ని గాయపరుస్తావు? ఇంకా ఎందుకు ఆయనకి నువ్వు దూరాన నిలుస్తావు?
ఇంకా ఎందుకు దూరంగా ఆయన ప్రేమకు దూరంగా పారిపోతావు? ఇంత ప్రేమించిన దేవుని ప్రేమించలేవా? ఇంత ప్రేమించిన దేవునికి ఇవ్వలేవా? ఇంత ప్రేమించిన దేవునికి నీ హృదయం ఇవ్వలేవా? ఇంత ప్రేమించిన ప్రేమ మూర్తికి నీ మనస్సు ఇవ్వలేవా? ఆయన ఏమీ కోరట్లేదు, ఏది ఆశించట్లేదు. ఏ ప్రేమనైతే నీ మీద చూపాడో ఆ ప్రేమే నీ దగ్గర కోరుతున్నాడు. ఏ గాఢమైన ప్రేమను నీ ఎడల చూపాడో ఆ ప్రేమే ఆయనకు కావాలని కోరుతున్నాడు. నటించద్దు, ముద్దు పెట్టి నటించద్దు, ఏదో ప్రేమిస్తున్నట్లుగా నటించద్దు. నీ మనసు తెలుసు ఆయనకి, నీ హృదయం తెలుసు ఆయనకి, నీవెవరో తెలుసు ఆయనకి. వేషధారణ వద్దు, ఏదో తెలియదులే అన్నట్లుగా నువ్వు వెళుతున్న మార్గం ఆయనకి తెలుసు. ఈవేళ ఆ సిలువ వేయబడిన క్రీస్తుని కన్నుెదుట ప్రదర్శించబడితే, సిలువ వేయబడిన వాడైనట్లుగా క్రీస్తుని ఎదుట ప్రత్యక్షమైతే ఇదొక మంచి తరుణం, ఇదొక మంచి అవకాశం. ఇది నీకు శుభ పరిణామం. ఇలాంటి సమయం మరలా నీకు రాదేమో. నీతో ప్రభువు మాట్లాడడానికి మరలా నీ ఎదుట నిలవడేమో. సిలువ వేయబడిన క్రీస్తు యొక్క అపురూపమైన సిలువ దర్శనం మరలా నీ కనులకు కనబడదేమో. నిన్ను నీవుగా ఆయనకు అప్పగించుకొని ఆయన సిలువ ధ్యానానికి, సిలువ త్యాగానికి నీ మనస్సును అప్పగించుకుంటే అంతకు మించిన భాగ్యం మరొకటి లేదు. లేచి నిలబడండి అందరూ కూడా, అందరూ లేచి నిలబడండి, కళ్ళు మూయండి. ఓ 10 నిమిషాల పాటు మీ మనసు తెరవండి. అందరూ లేచి నిలిచి కళ్ళు మూయండి ఒక 10 నిమిషాలు. మిమ్మల్ని కేకవేయమని, కేకలేయమని చెప్పట్లేదు. కళ్ళు తెరిచి చూడమని చెప్పట్లేదు. ఒక 10 నిమిషాలు నీ కొరకు ఆయన ఏం చేశాడు? ఎవరైనా నీకేమైనా చేశారా? ఎవరైనా ఏమైనా ఇచ్చారా? ఆయన నీకు ఏం చేశాడు? ఆయన నీ కొరకు ఎలా బలి అయిపోయాడు? ఆయన నీ కొరకు ఎలా బాధింపబడ్డాడు? గుల్లగా మారిపోయి నల్లగా ఆయన రూపం మార్పు చెంది మనుషులెవ్వరూ చూడలేని స్థితికి దిగజారిపోయింది నీ కొరకు కాదా? నీ కొరకు కాదా? కండ్లు మూసి యవనుడా, సహోదరుడా, నా తల్లి, ఒక్కసారి ఆ సిలువ దర్శనం, సిలువ వేయబడిన వాడైనట్లుగా
నీ కన్నుల ఎదుట ప్రదర్శించవలసిన ఆ శిలువ దర్శనం ఇంకా నీ కొరకు వెంటాడుతూ 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 వస్తున్నాడు. ఎంత కాలం నుంచి నిన్ను వెంటాడుతున్నాడో, ఇకనైనా నీవు ఆయన వైపు తిరగవా? ఆయన చేసిన బలియాగానికి కృతజ్ఞతతో కన్నీళ్లు కార్చి, ప్రభువా ఏం చూసావయ్యా నాలో, ఏముందని నా కొరకు నీవు ప్రాణం పెట్టావయ్యా. ఇంత గాయాల పాలై ఇన్ని గాయాల పాలై ఆఖరి క్షణాలలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ కూడా నన్ను క్షమించమని పలికిన నీ ప్రేమకు నేనేమివ్వగలనయ్యా? ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఎవరు అటు ఇటు చూసే సమయం కాదు. నీ కన్నీటి ధార ఆయన పాదాల మీద పడనివ్వండి. ఇది నీకు మంచి తరుణం. ఆయన రక్తాన్ని కాళ్ళతో తొక్కుకుంటూ వెళ్ళకు. ఆయన ప్రేమను విస్మరించి వెళ్ళకు. ఆయన ప్రేమకు తూట్లు పడవకు. ఒక్క మాట కూడా మాట్లాడని ఆయన ప్రేమ సాహసాన్ని సరదాగా తీసుకోకు. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఈ దినం నీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోవాలి. ఈ దినం మరుపురాని మాధుర్యాన్ని అనుభవించిన దినంగా మారిపోవాలి. ప్రార్థన చేసుకోండి. అందరూ కన్నీళ్లతో ప్రార్థన చేసుకోండి. ఒక 5 నిమిషాలు. ఉదయము ఆయన భుజముల మీదకి ఎత్తబడిన సిలువ 9 గంటలకు కపాలానికి చేరితే 9 గంటలకు ఆయన సిలువలో వేలాడడం, 3 గంటలకు ఆయన ప్రాణం విడవడం నీ హృదయాన్ని చలింప చేయట్లేదా? ఇంకా నీ హృదయాన్ని రాతిగుండెగా చేసుకుంటావా? ఇంకా నీ మనస్సుని బండలాగా చేసుకుంటావా?
హృదయమా నా ప్రాణమా నా హృదయమా నా ప్రాణమా నా కొరకే నరరూపివై నా పాప భారము మోసి నా కొరకే బలి అయినది నీవే. నా యేసయ్యా నా హృదయమా నా ప్రాణమా నా శ్వాసతో అనుబంధమా నా కొరకే నరరూపివై నా పాప భారము మోసి నా కొరకే నరరూపివై నా పాప భారము మోసి నా కొరకే బలి అయినది నీవే. నా యేసయ్యా నా హృదయమా నా ప్రాణమా నా శ్వాసతో అనుబంధమా సెలయేరై చీల్చబడిన దేహం ఓర్చెను ఆభారం. చిందిన నీ రక్తం పారెను సెలయేరై చీల్చబడిన దేహం ఓర్చెను ఆభారం. శిక్షకు పాత్రుడనైనా తను రక్షించుటకా చిత్రవద చేసిన మౌనిగా నిలిచినది. శిక్షకు పాత్రుడనైనా తను రక్షించుటకా చిత్రవద చేసిన మౌనిగా నిలిచినది. ఎవరు నాపై చూపని ప్రేమే కదా ప్రేమమయా తేజోమయా ప్రేమమయా తేజోమయా. నీ ప్రేమయంతో బలము నీ త్యాగమెంతో ఘనము. నీ ప్రేమయంతో ఫలము నీ త్యాగమెంతో ఘనము. నీ ప్రేమకునే రుణపడి ఉన్నాను. నా యేసయ్యా నా హృదయమా నా
ప్రాణమా నా శ్వాసతో అనుబంధమా నిచ్చి నిన్ను అవమానించిరిగా స్వార్థపరులాహమే గెలిచిన ఆ వేళ చేదు చిరకనిచ్చి నిన్ను అవమానించిరిగా స్వార్థపరులామే గెలిచిన ఆ వేళ తులువలనే క్షమించెను నీ దైవత్వము తుది శ్వాస వరకు ప్రేమించెను నీ దాతృత్వము తులువలనే క్షమించెను నీ దైవత్వము తుది శ్వాస వరకు ప్రేమించెను నీ దాతృత్వము నీకే నీకే అది సాధ్యమైనది త్యాగమెంతో ఘనము నీ ప్రేమయంతో బలము నీ త్యాగమెంతో ఘనము నే వివరించలేనయ్యా నా యేసయ్యా నా హృదయమా ప్రాణమా నా శ్వాసతో అనుబంధమా నా కొరకే నరరూపివై నా పాప భారము మోసి నా కొరకే నరరూపివై నా పాప భారము మోసి నా కొరకే బలి అయినది నీవే నా యేసయ్యా చిందిన నీ రక్తం పారెను సెలయేరై చీల్చబడిన దేహం ఓర్చెను ఆభారం చిందిన నీ రక్తం పారెను సెలయేరై చీల్చబడిన దేహం ఓర్చెను ఆభారం శిక్షకు పాత్రుడనైనా
నన్ను రక్షించుటకా చిత్రవదన మౌనిగా నిలిచినది శిక్షకు పాత్రుడనైనా నన్ను రక్షించుటకా చిత్రవద చేసిన మౌనిగా నిలిచినది ఎవరు నాపై చూపని ప్రేమే కదా ప్రేమమయా 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 నీ ప్రేమయంతో బలము నీ త్యాగమెంతో ఘనము నీ ప్రేమయంతో బలము నీ త్యాగమెంతో ఘనము నీ ప్రేమకునే రుణపడి ఉన్నాను నా యేసయ్యా నా హృదయమా నా ప్రాణమా నా శ్వాసతో అనుబంధమా నా కొరకే నరరూపివై నా పాప భారము మోసి నా కొరకే నరరూపివై నా పాప భారము మోసి నా కొరకే బలి అయినది నీవే నా యేసయ్యా చేదు చిరకనిచ్చి నిన్ను అవమానించిరిగా స్వార్థపరులామే గెలిచిన ఆ వేళ చేదు చిరకనిచ్చి నిన్ను అవమానించిరిగా స్వార్థపరులామే గెలిచిన ఆ వేళ తులువలనే క్షమించెను ఈ దైవత్వము తుది శ్వాస వరకు ప్రేమించెను ఈ దాతృత్వము తులువలనే క్షమించెను నీ దైవత్వము తుది శ్వాస వరకు ప్రేమించెను నీ దాతృత్వము నీకే నీకే అది సాధ్యమైనది ప్రేమమయా తేజోమయా ప్రేమయంతో బలము నీ త్యాగమెంతో ఘనము నే వివరించలేనయ్యా నా యేసయ్యా
శ్వాసతో అనుబంధమా, నా కొరకే నరరూపివై నా పాప భారము మోసి, నా కొరకే నరరూపివై నా పాప భారము మోసి, నా కొరకే బలి అయినది నీవే నా యేసయ్యా. నా హృదయమా, నా ప్రాణమా, నా శ్వాసతో అనుబంధమా, నా హృదయమా, నా ప్రాణమా, నా శ్వాసతో అనుబంధమా, చేదు చిరకనిచ్చి నిన్ను అవమానించిరిగా, స్వార్థపరులామే గెలిచిన ఆ వేళ, చేదు చిరకనిచ్చి నిన్ను అవమానించిరిగా, స్వార్థపరులామే గెలిచిన ఆ వేళ, తులువలనే క్షమించెను నీ దైవత్వము, తుది శ్వాస వరకు ప్రేమించెను నీ దాతృత్వము, తులువలనే క్షమించెను నీ దైవత్వము, తుది శ్వాస వరకు ప్రేమించెను నీ దాతృత్వము. నీకే నీకే అది సాధ్యమైనది ప్రేమామయా, తేజోమయా, ప్రేమామయా, తేజోమయా, మయా. నీ ప్రేమయంతో ఫలము, నీ త్యాగమెంతో ఘనము, నీ ప్రేమయంతో ఫలము, నీ త్యాగమెంతో ఘనము, నే వివరించలేనయ్యా నా యేసయ్యా. నా హృదయమా, నా ప్రాణమా, అందరూ కలిసి పాడుదాం. నా శ్వాసతో అనుబంధమా, నా కొరకే నరరూపివై నా పాప భారము మోసి, నా కొరకే. స్వరమెత్తి గట్టిగా పాడదాం. నా హృదయమా, నా ప్రాణమా, గట్టిగా నా శ్వాసతో, మరొక్కసారి కలిసి నా హృదయమా, నా ప్రాణమా, నా శ్వాసతో అనుబంధమా, నా కొరకే నరరూపివై నా పాప భారము మోసి, నా కొరకే నరరూపివై నా పాప భారము మోసి, నా కొరకే బలి అయినది నీవే నా యేసయ్యా. నా హృదయమా, నా
ప్రాణమా నా శ్వాసతో అనుబంధమా నా హృదయమా నా ప్రాణమా నా శ్వాసతో అనుబంధమా నా హృదయమా నా ప్రాణమా నా శ్వాసతో అనుబంధమా నా హృదయమా నా ప్రాణమా నా శ్వాసతో అనుబంధమా నా హృదయమా నా ప్రాణమా నా శ్వాసతో అనుబంధమా అందరూ మీ చేతుల పైకెత్తి ప్రభుకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. పూర్ణంగా ప్రభుని ప్రేమిస్తానని నిబంధన చేసుకోండి. మీ హృదయాన్ని దేవుని చేతికి అప్పగించండి. నీ మనస్సు ప్రభుకి ఇవ్వండి. నాయనా, నీ కొరకి జీవిస్తాను, పూర్ణంగా నిన్ను ప్రేమిస్తాను, నీతోనే నా జీవితం గడుపుతాను. నీ ఉంటే నాకు చాలయ్యా, నీ ప్రేమే నాకు చాలయ్యా. నా కొరకు త్యాగమైపోయావు, నా కొరకు బలి అయిపోయావు. ఇదిగో ఏమీ నేను నీకు ఇవ్వలేను, నా హృదయమే నీకు ఇచ్చేస్తున్నాను యేసయ్యా. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనను ఇంతవరకు మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరూ మీ యొక్క సిలువను ధ్యానిస్తూ, సిలువలో మీరు పలికిన మాటలని ధ్యానిస్తూ, ఈ ఒక్క దినము మాత్రమే మీరు చేసిన త్యాగాన్ని, మీరు చూపిన ప్రేమను అందరిలాగా మేము ధ్యానించక మీ సన్నిధిలో మా హృదయాన్ని తలపోసుకొని మీ త్యాగములో ఉన్నటువంటి రమ్యత ఏంటో, ఉద్దేశం ఏంటో, మీ ప్రేమలో ఉన్న మాధుర్యం ఏంటో మరొక్కసారి తండ్రి మీ సన్నిధిలో ధ్యానించుకోవడానికి కృప చూపించారు. మీరు ఈ లోకానికి వచ్చింది, ఈ లోకాన్ని ప్రేమించింది, ఈ లోకము కొరకై నువ్వు ప్రాణం పెట్టింది, అందరిని రక్షించాలనే ఉద్దేశం. ఇదిగో మీరు మమ్మల్ని ప్రేమించి లోకములో నుండి ప్రత్యేకపరిచి పరిశుద్ధుల సహవాసంలో చేర్చి మిమ్మల్ని ఈ విధంగా స్తుతించి ఘనపరచుటకు మీరు మా కొరకై చేసిన సిలువ త్యాగాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. సిలువ వేయబడినట్టుగా మీరు మా ఎదుట ప్రదర్శించబడుచు ఉన్నప్పుడు మీరు చేసిన త్యాగాన్ని సంపూర్ణంగా మేము గ్రహించిన వారమై, మీరు మా యొద్ద ఏమి కోరుకుంటున్నారో మేము గ్రహించి ఆ విధంగా అడుగులు ముందుకు వేయటకు సహాయం చేయండి. ఇస్కరియోతు యూదా వలె ప్రేమ అనే ముసుగులో మిమ్మల్ని అప్పగించక, మిమ్మల్ని గాయపరచక, మాటి మాటికి మీ రక్తమును పాదములతో త్రొక్కకుండా మీ మనస్సును సంతోషపరిచే విధంగా, మీ హృదయాన్ని దోచుకునే విధంగా, మీరు కోరుకున్నట్లుగా బ్రతికే విధంగా భాగ్యాన్ని మీరు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను.
ఈ దినం ఒక్క దినము మాత్రమే మేము ధ్యానించటం కాదు, ఆ ప్రేమను మా హృదయాల్లో కుమ్మరించుకోవాలి. మీరు చూపిన ఆ ప్రేమ కొరకై మేము బ్రతకాలి తండ్రి. నీ స్తోత్రం. నేడు అనే ఈ దినములే నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్న ప్రతి బిడ్డను, ఆనాడు సిలువుపై దొంగను క్షమించి పరదేశంలో చేర్చుకున్నట్లుగా రక్షణ భిక్షణ పెట్టడానికి మీరు సిద్ధంగా ఉండి మీ చేతులు చాపి ఉన్నందుకు ఆయనకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. రక్షించబడాలని ఆశతో, నీ కొరకు బ్రతకాలనే కోరికతో, వాంఛతో నీ వైపు చేతులెత్తిన ప్రతి బిడ్డను మీరు చేర్చుకుంటున్నందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రితో మీరు ఎలా ఏకమై ఉన్నారో మేము మీతో ఏకమై ఉండాలని నీవు కోరుకుంటున్నావు. మాకు కలిగిన వాటిని మీరు ఆశించట్లేదు, మా హృదయాన్ని నీవు కోరుకుంటున్నావయ్యా. మా హృదయాల్లో నీవు కొలువై నాయనా, మేము మీతోనూ మీరు మాతోనూ నాయనా ఈ భూమి మీద నడిచినంత కాలము కలిసి అడుగులు వేయడానికి కృప మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకా మిమ్మల్ని దుఃఖపెట్టే, మిమ్మల్ని బాధ పెట్టే, మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సమస్తాన్ని మీరు తొలగించండి. ఇదిగో ప్రభువా, ఆనాడు మిమ్మల్ని బాధించి మిమ్మల్ని హింసించినటువంటి వారిని క్షమించావు కదా తండ్రి. మమ్మల్ని కూడా క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నావు. ఈ దినము నుండి నూతనముగా నీతో అడుగులు వేయటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, మీ శరీరము నాగటి చాలవల్లి దున్నబడుతున్నప్పుడు కూడా, మీ శిరస్సు మీద ముళ్ళ కిరీటముతో నొక్కుతూ ఉన్నప్పుడు కూడా కేవలం మాపై ఉన్నటువంటి ప్రేమ, మా కొరకై తండ్రి చూపినటువంటి ఈ ప్రేమ, అట్టి త్యాగాన్ని చేయడానికి మీకు శక్తిని అనుగ్రహించి ఉండగా, ఇదిగో మేము కూడా మీ కొరకు త్యాగముతో బ్రతకడానికి సహాయం చేయండి. ఈ లోకం కొరకు కాదు నైనా, మమ్మల్ని గాఢంగా ప్రేమించిన నీ కొరకు మేము బ్రతకాలి తండ్రి. మీతో యుగాయుగములు ఆ పరలోకములో ఉండటానికే మీరు మా కొరకై ప్రాణం పెట్టారు కదా నాయనా. పరిశుద్ధతను కాంక్షించి, పవిత్రతను కాంక్షించి ప్రత్యేకంగా జీవించుటకు మీరు సహాయం చేయండి. నా తండ్రి, మీ వంటి మనస్సు, మీ వంటి ప్రేమ, మీ వంటి త్యాగం మేము కూడా కలిగి ఉండటానికి కృప చూపించండి. ఈ లోకములో ఉన్నటువంటి వారు చూపే ప్రేమ స్వార్థపూరితమైనది. నిస్వార్థమైన ప్రేమను అనుభవిస్తున్న మేము అదే ప్రేమను లోకానికి చూపగలిగేటట్లుగా మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ స్తోత్రం. ఇంతవరకు మీ సిలువ త్యాగాన్ని మేము ధ్యానించిన ఏ ఒక్కరి త్యాగాన్ని మర్చిపోకుండా కృతజ్ఞత కలిగిన వారమై, ఒక తీర్మానముతో ఎన్ని కష్ట నష్టాలలో కూడా మీ ప్రేమ నుండి మేము ఎడబాయకుండా, దూరం అయిపోకుండా, ఆపదలు కలిగిన, శోధనలు కలిగిన, దుఃఖమే కలిగిన, వేదనే కలిగిన, నింద అవమానమే కలిగిన, అపహాస్యములు దూషణలే కలిగిన నీ ప్రేమను విడిచిపెట్టకుండా నీతో కలిసి నడవటానికి, నిన్ను హత్తుకొని బ్రతకడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ ప్రేమకు దూరం అయితే మీ వంటి ప్రేమని లోకంలో ఎక్కడ పొందుకోలేం నాయనా. మీరు మమ్మల్ని ప్రేమించి ప్రత్యేకపరిచారు. ఈ అవకాశాన్ని మేము దుర్వినియోగం చేసుకోకుండా నీ సన్నిధిలో స్థిరపరచబడటానికి సహాయం చేయండి. ఇక్కడ నిలిచినటువంటి చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు ఎవరెవరు నీ వైపు చేతులెత్తి తీర్మానం చేసుకున్నారు, ప్రతి బిడ్డకు మీ శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ కొరకు బ్రతకడానికి కావలసినటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బలహీనత జయించే శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా శిక్షను భరించావు, మా స్థానంలో నీవు నిలిచావు, మా రోగములను భరించావు, మా అపరాధములన్నిటినీ ప్రభువా తండ్రి నీవు భరించావు. ఇదిగో ప్రభా, విడిపించబడి విమోచించబడినటువంటి మేము, స్వతంత్రులుగా మార్చబడినటువంటి మేము మరి ఇక దేనికి దాసులము కాకుండా మీకే దాసులమై బ్రతుకున్నట్లుగా, మీతోనే యాత్రను కొనసాగించున్నట్లుగా, మీరు అక్కడ పర్యంతరం మీ సన్నిధి మాతో ఉండినట్లుగా సహాయం చేయండి. ఇంతవరకు ఆరాధన ఆశీర్వదించి నీ కుమారుని మీరు అభిషేకించి వాడుకున్నారు. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి
ఆశీర్వదించి మీరు అక్కడి కొరకై సిద్ధపరచమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం, ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి, సకల కోటి పరిశుద్ధులకును తీర్మానం చేసుకుని ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వకమైన వందన. అందరికీ వందనాలు.